గైస్ మనకి అండ్ అని చెప్పి ఒక లాజికల్ ఆపరేటర్ ఉంది. ఈ అండ్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మనం లాస్ట్ వీడియోలో నేను ఏజీజీ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా, దాన్ని వాడుకుందాం. సో ఫస్ట్ డేటా ఏముందో చూద్దాం. దీంట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏజీజీ సెమీకోలన్ ఇచ్చా. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో మనకి డేటా ఏముంది కదా, దీంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఏబి ఉంది. సో డేటా ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా ఉంది. సో ఇప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. సో బాగా అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని ఇలానే పేస్ట్ చేశాను. ఇక్కడ వేర్ అని ఇస్తున్నా, వేర్ ఏ ఈక్వల్స్ టు 2 అని పెట్టా. గైస్ దీని మీనింగ్ ఏం గైస్, నేను ఆల్రెడీ వేర్ సెలెక్ట్కి వేర్ ఇస్తే ఏం జరుగుతుందో నేను ఆల్రెడీ చెప్పా. సో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఫస్ట్ ఈ టేబుల్లో ఓకేనా, ఈ టేబుల్లో కాలమ్ ఏ ఉంది కదా, ఇక్కడ నేను కాలమ్ ఏ ఇచ్చా. ఈ కాలమ్ ఏలో 2 అనే వాల్యూ ఎక్కడుందో చూసుకుంటుంది. సో 2 అనే వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ వాల్యూ మాత్రమే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ సెలెక్ట్ అనేది రన్ చేస్తుంది. అంటే ఓన్లీ మనకు ఈ రో మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా. ఈ వేర్లో మనం ఏం కండిషన్ అయితే ఇచ్చింటామో ఓన్లీ అది సాటిస్ఫై అయితేనే దాని రిలేటెడ్ డేటా మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తుంది. ఇక్కడ ఓన్లీ 2 అని ఇచ్చాం కాబట్టి మనకి ఇది ఓన్లీ ఈ సెకండ్ రో మాత్రమే ఇస్తుంది. అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, రన్ చేశా, పడిందా 2 బాల్ అని చెప్పి. సేమ్ అలానే గాస్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈసారి ఏ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చా. ఇప్పుడు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఒరిజినల్ డేటా చూపిస్తా, ఇది ఒరిజినల్ డేటా. గ్రేటర్ దాన్ 2 అంటే గ్రేటర్ దాన్ 2 వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 3, 4. 3, 4 అనేవి 2 కంటే ఎక్కువే కదా. సో అప్పుడు దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2 రోస్ వస్తాయి, 3 క్యాట్ వస్తుంది అండ్ 4 డాగ్ వస్తుంది. ఓకేనా. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా, వచ్చిందా 3 క్యాట్ 4 డాగ్. మీకు ఈ కాన్సెప్ట్ ముందే తెలుసు, నేను ఈ వేర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపించా. డెలీట్ ప్లస్ వేర్ రన్ చేస్తే ఏమవుతుంది, సెలెక్ట్ ప్లస్ వేర్ రన్ చేస్తే ఏమవుతుంది అని. ఇప్పుడు మన కొత్త కాన్సెప్ట్ చూడండి గైస్. సో దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కండిషన్ ఉంది కదా, ఏ ఈక్వల్స్ 2 అని, ఈ కండిషన్ పక్కన నేను అండ్ అని పెడుతున్నా. అండ్ అని పెట్టి ఇక్కడ నెక్స్ట్ కాలం ఏముంది, బి అని ఉంది. సో ఈ బిలో నేను ఏమి ఇస్తున్నానంటే బాల్ అని ఇస్తున్నా, బాల్ అని ఇస్తున్నా. ఓకేనా. సో అంటే దీని మీనింగ్ ఏమంటే గైస్, జనరల్గా ఇంగ్లీష్లో అండ్ ఏం చేస్తుంది గైస్, ఏవైనా రెండింటిని విడదీస్తుంది. 2 సెంటెన్సెస్ కానీ 2 వర్డ్స్ని కానీ 2 లెటర్స్ని కానీ ఏంటివైనా సరే అది సపరేట్ చేస్తుంది. సో అలానే ఇక్కడ కూడా 2 కండిషన్స్ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ 2 అనేది 1 కండిషనా, బి ఈక్వల్స్ టు బాల్ అనేది 1 కండిషనా. సో ఈ 2 కండిషన్ ఇది ఏం చేస్తుంది, అండ్ అనేది సపరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి దీని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, ఒకటే రోలో అంటే ఏ ఈక్వల్స్ ఉంది కదా, ఏ కాలంలో అండ్ బి కాలంలో ఒకటే రోలో ఈ 2 వాల్యూస్ ఉంటే అప్పుడే మనకి అవుట్పుట్లో వస్తుంది. ఫస్ట్ మనం ఒరిజినల్ డేటా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే కదా మన ఒరిజినల్ డేటా. సో ఫస్ట్ కండిషన్ ఏముంది, ఏ ఈక్వల్స్ టు 2 అని ఉంది. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ 2 అనేది ఇక్కడ ఉంది, నేను హైలైట్ చేశా. సెకండ్ కండిషన్ ఏముంది, బి ఈక్వల్స్ టు బాల్ అని ఉంది. అంటే ఈ సెకండ్ కాలంలో మనకి బాల్ అనేది ఎక్కడుంది, సెకండ్ రోలోనే ఉంది. అంటే సెకండ్ రోలో అంటే ఒకటే రోలోనే మనకి నెంబర్ 2 అనేది ఉంది, బాల్ అనేది ఉంది. అప్పుడు దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2 బాల్ అనేది వస్తుంది. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా, వచ్చిందా మనకి 2 బాల్. అంటే ఇక్కడ ఇచ్చిన 2 కండిషన్స్ నాకు ఇక్కడ సాటిస్ఫై అయ్యాయి, అప్పుడే నాకు ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ బాల్ బదులు నేను యాపిల్ అని ఇస్తున్నా, మనకి యాపిల్ అని ఉంది కదా. ఇప్పుడు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, ఫస్ట్ ఒరిజినల్ డేటా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది మన ఒరిజినల్ డేటా. ఇప్పుడు నేను హైలైట్ చేసిన లైన్ రన్ చేస్తే ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ ఏమీ రాదు. ఎందుకు, ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు అవుట్పుట్లో వస్తుంది. కానీ ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి, అవ్వట్లా. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ 2 అనేదేమో ఇక్కడ ఉంది, బి ఈక్వల్స్ యాపిల్ అనేదేమో ఫస్ట్ రోలో ఉంది. అంటే 2 అనేది సెకండ్ రోలో ఉంది, బి అనేదేమో ఫస్ట్ రోలో ఉంది. అంటే ఆ 2 మ్యాచింగ్ ఉన్నాయా, నో. 2 ఒకటే రోలో ఉంటేనే మనకు అది అవుట్పుట్లో వస్తుంది. ఇప్పుడు ఇవి 2 ఒకటే రోలో లేవు కాబట్టి మనకి అవుట్పుట్ ఏమీ రాదు. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేశా, మనకి ఏమన్నా వచ్చింది అవుట్పుట్లో, ఏమీ రాలేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండ్ అనే మీనింగ్. అండ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఇచ్చిన 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మనకి దీని నుంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాం కదా, ఆ వాల్యూస్ అనేవి సేమ్ రోలో ఉండాలా, వేరే వేరే రోలో ఉండకూడదు. సో నేను ఇక్కడ 2 బాల్ అనేది సేమ్ రోలో ఉంది, అందుకే మనకు వచ్చింది. కానీ 2 యాపిల్ అనేది టేబుల్లో ఉంది కానీ సేమ్ రోలో లేదు, అందుకని మనకు దీని నుంచి అవుట్పుట్ ఏమీ రాలా, ఎంటీ టేబుల్ వచ్చింది. సో ఇప్పుడు అండ్ అనేది ఏం చేస్తుంది గైస్, ఒక 2 కండిషన్స్ని విడదీస్తుంది. ఇలాగ మీరు 2 కండిషన్సే కాదు గైస్, ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అండ్ అని పెట్టి ఇంకొక కండిషన్ ఇస్తాను. అంటే ఇక్కడ నాకు వేరే కాలం లేదనుకోండి, ఒకవేళ నాకు సి కాలం ఉందనుకో, సి ఈక్వల్స్ టు 45 అని ఇస్తా. ఇంకొక కండిషన్ పెట్టాలి అంటే అండ్ స్పేస్ డి ఈక్వల్స్ టు 90 అని ఇస్తా. ఇలాగా మీరు ఇలా అండ్ని వాడుకొని మీరు ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా అండ్ అనేది ఏం పని చేస్తుందో. యా.